కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు విమర్శల మధ్య సాగుతున్నాయి. స్మార్ట్ సిటీలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్స్, పార్కుల నిర్మాణం చేపడుతున్నారు. జనం తక్కువగా ఉండే ప్రాంతాలు, పాదచారులు నడవనే ఎల్ఎండి ఆనకట్ట సమీపంలోని బైపాస్ రోడ్ వంటి ప్రాంతాల్లో కూడా ఫుట్పాత్లు, రైలింగ్ ఏర్పాటు చేశారు. ఎవరి కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారని జనం నవ్వుకుంటున్నారు. కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ నిధులతో చేపడుతున్న అంశాలపై అమ్మా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. లెట్స్ వాచ్. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న కరీంనగర్ నలుదిశలా విస్తరించడమే కాకుండా నగరంలో రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరపాలక సంస్థ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో ప్రధాన రహదారులు, ఆకర్షణీయమైన బస్ షెల్టర్లు, అలాగే బస్ బేలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి వద్ద ఏర్పాటు చేసే ప్రకటన బోర్డుల ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లతో ఎంత మేరకు ప్రజలకు ఉపయోగం ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులు ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల అవసరాలే ప్రధానంగా ఆలోచించి డిపిఆర్ను సిద్ధం చేసుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ కరీంనగర్లో అందుకు భిన్నంగా జరుగుతోంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేసే ప్రాంతాల్లో బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు, బస్ బేలు ఉపయోగించడం లేదనే ప్రజలు విస్మరిస్తున్నారు. ఇక విమర్శలతో పాటు నిత్యం రద్దీగా ఉండి బస్సుల కోసం, ప్రైవేటు వాహనాల కోసం, ఇతరత్ర అవసరాల కోసం వేచి చూసే ప్రయాణికులు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా బస్ షెల్టర్లను ఏర్పాటు చేయడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు, ఆటోల కోసం వేచి చూసే ప్రాంతాల్లో కాకుండా జనం ఉండని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు, బస్ బేలను ఏర్పాటు చేశారు. పబ్లిక్ లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటితో ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో అధికారులకే తెలియాలి. స్మార్ట్ సిటీ పేరు మీద కరీంనగర్ టౌన్ మొత్తం కూడా సత్యనాశనం చేసుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే స్మార్ట్ సిటీ పేరు మీద డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థను మొత్తం సత్యనాశనం చేసేది కాకుండా కేవలం డబ్బుల కోసం ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేని బస్ షెల్టర్లు కూడా కట్టుకుంటూ పోతున్నారు. ఇవాళ బస్ షెల్టర్లు ఎక్కడ చూసినా ఎందుకు కడుతున్నారు, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే దానికోసం కాకుండా కేవలం దాని మీద వచ్చే యాడ్ పైసల కోసం, స్మార్ట్ సిటీ పేరు మీద దోసుకోవడం కోసం ఈ బస్ స్టాండ్ షెల్టర్లన్నీ కూడా కట్టుకుంటూ ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు. ఎక్కడైతే ప్రజలు ఆగుతారో, ఎక్కడైతే ప్రజలకు అవసరమో ఎక్కడ కూడా బస్ స్టేషన్ లేదు. ఇవాళ ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో, పెద్ద డ్రైనేజీ కరీంనగర్కి ఇది, దాని పక్కన కనీసం నిలబడే పరిస్థితి కూడా ఉండదు. అక్కడ తీసుకొచ్చేసి ఇలా బస్ షెల్టర్ కట్టడంలో అర్థం ఏందని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఈ స్మార్ట్ సిటీ పేరు మీద ఏదైతే చేస్తున్నారో కార్యక్రమాలు అన్నీ కూడా దోసుకోవడానికి తప్ప ఇంకోటి లేదు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 25% మేమేలు ముట్టడి చెప్పడానికి, అంతేకాకుండా ఇవాళ దాని పేరు మీద మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండ్రు. నిన్ననే ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో 3 రూపాయల నుంచి 7 రూపాయల వరకు ఒక స్క్వేర్ ఫీట్కి ట్యాక్స్ వసూలు చేయడం కూడా జరుగుతున్నది. అంటే 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు వసూలు చేసే పరిస్థితి, ప్రజలపై పన్నుల భారం మోపి ప్రజలను దోచుకోవడానికే ఈ స్మార్ట్ సిటీ తయారవుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఇవన్నీ కూడా రద్దు చేయాలా. ఏదైతే నిరుపయోగంగా ఉండే ఈ బస్ షెల్టర్లు ఉన్నాయో వాటిని ఎక్కడైతే అవసరమో అక్కడనే పెట్టాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తుంది. వాస్తవానికి ప్రతిరోజు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, దినసరి కార్మికులు బస్సుల్లో, ఆటోల్లో, అలాగే ప్రైవేటు వాహనాల్లో వెళ్లి వచ్చేవారి కోసం బస్ షెల్టర్లు, బస్ బేలు ఉపయోగపడాలి. ప్రస్తుతం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న బస్ షెల్టర్లు అసాంఘిక చర్యలకు, రాత్రి వేళల్లో కుక్కలు, పందులు, పశువులు మద్యం మత్తులో రోడ్లపై నిద్రించే వారికి అడ్డాలుగా మారాయి. మరోవైపు బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాల కోసం వేచి చూస్తే ప్రయాణికులు ఉండే ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేకపోవడంతో రోడ్డు పక్కన ఎండలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే కోర్టు సమీపం, మంకమ్మ తోట లేబర్ అడ్డా, అలాగే ముకరంపుర చౌరస్తా, కమాన్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో బస్సులు నిలిపే చోట బస్ షెల్టర్లు లేవు. ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. కానీ దూర ప్రాంతాల నుంచి తిరిగి కరీంనగర్కి చేరుకునే క్రమంలో బస్ షెల్టర్ వినియోగించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
బస్ షెల్టర్స్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే పద్ధతిలో లేదు, నిధుల దుర్వినియోగానికి పనికొస్తున్నాయి. అట్లాగే అసాంఘిక శక్తులకు అడ్డగా మారే ప్రమాదం కూడా ఉంది. ఉదాహరణకు మనం కమాన్ దగ్గరనే చూస్తే, కమాన్ హైదరాబాద్ నుంచి వెళ్ళి కరీంనగర్కి ఎంటర్ అయ్యే సందర్భంలో కమాన్ దగ్గర ఆల్రెడీ ఒక బస్ షెల్టర్ ఉంది. ఆ బస్ షెల్టర్ ఉండగా కేవలము 20 అడుగుల దూరంలోనే కొత్తగా ఇంకొక బస్ షెల్టర్ ఉపయోగించారు. ఈ బస్ షెల్టర్ ఉపయోగించడం ద్వారా నిధుల వృధా అవుతున్నాయి. అంతేకాకుండా ఏమన్నా వస్తే వీళ్ళ పబ్లిసిటీ కోసము అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు. ఏదైనా ట్రాఫిక్ ఆటంకం అంటే ట్రాఫిక్ కూడా ఎటువంటి ఆటంకం లేదు. ఎందుకంటే ఇదేమి ఇక్కడ ఆగేది కాదు, బస్సులు వచ్చే బాగుతాయి, దిగి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ గమ్యస్థానాల్లో వాళ్ళకి ఇళ్ళకి ఎవరైతే వెళ్ళిపోవాల్సిన ప్రయాణికులు ఉందో వెళ్ళిపోయే స్థితిలో ఇటువంటి షెల్టర్ నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ రోడ్డుకు అటువైపు అంటే కరీంనగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళే దగ్గర కమాన్ దగ్గర బస్ షెల్టర్ నిర్మించవలసింది పోయి అక్కడ బ్రిడ్జి అంటే వర్ధకాలకు దగ్గర అంటే దాదాపు కమాన్ నుండి 1/2 కిలోమీటర్ల దూరంలో ఇంకొక కొత్తగా బస్ షెల్టర్ నిర్మిస్తున్నారు. అంటే అటు హౌసింగ్ బోర్డు నుంచి వచ్చే వాళ్ళకి కానీ, ఇటు అశోక్ నగర్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, అట్లాగే లక్ష్మీ నగర్ అంటే ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని, ప్రయాణికులకు ఎటువంటి ఉపయోగం లేని బస్సులో ఈ బస్ షెల్టర్లు నిర్మిస్తున్నారు. ఇది స్మార్ట్ సిటీ నిధులకు సంబంధించిన దుర్వినియోగం చేసే పద్ధతిలో ఉన్నాయి తప్ప ముందు ప్లాన్ ఒకటే ఉంటుంది. ప్లాన్కు ఆ ఆచరణకు సంబంధం లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని రోడ్ల విషయాల్లో కూడా ఇదే పద్ధతిలో జరిగిందనేది మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్లాన్లో ఉన్న స్మార్ట్ సిటీలో రోడ్లు కాకుండా అక్కడ ఉన్న కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితోటి కూడా కొత్త రోడ్లు తీసుకొచ్చి పెట్టారు. పాత రోడ్లు కాని పరిస్థితి కూడా ఇటువంటివి కూడా ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ అనేది జరిపించాలని చెప్పి కూడా మేము ఉన్నతాధికారులతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు ప్రయాణికులు కరీంనగర్ చేరుకొని వారి గమ్యస్థానానికి వెళ్ళిపోతారు. అక్కడ బస్ షెల్టర్లు అవసరం లేకున్నా కూడా 2 చోట్ల బస్ షెల్టర్లు నిర్మించారు. మున్సిపల్ అధికారులు కమాండ్ సమీపంలో రామేశ్వరాలయం పక్కన బస్ వేలు ఎందుకు ఏర్పాటు చేశారో తెలియడం లేదు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్ షెల్టర్లకి కేవలం 20 అడుగుల దూరంలో మరొక బస్ షెల్టర్ను ఏర్పాటు చేయడం ఏంటని కరీంనగర్ కార్పొరేషన్లో ఇటీవలే విలీనమైన అలుగునూరు గ్రామంలో కరీంనగర్ వరంగల్ రహదారిపై సైతం బస్సులు, ఆటోలు ఆగే చోట కాకుండా మరొక చోట బస్ షెల్టర్ను నిర్మించారు. అది కూడా రోడ్డుకు పక్కనే. ఒకవేళ ఈ బస్ షెల్టర్ వద్ద బస్సు నిలిపిన ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇదంతా నిధులు దుర్వినియోగమని ప్రజలు విమర్శిస్తున్నారు. నగరంలో ఇలా అనేక ప్రాంతాల్లో ఎవరికి ఉపయోగపడని పనులు చాలా జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాంతాల్లో బస్ బేలు, బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి అనవసరమైన పనులతో కాంట్రాక్టర్ల జేబులు నిండుతాయని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.